మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి శుభవార్త ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి. గత 14 నుండి 18 నెలల నుండి కూడా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి వారికి కానీ, భూ కొనుగోలు సంబంధిత విషయాలలో కానీ, భూ సంబంధిత ఆర్థిక ఇబ్బందులతో బాధపడేటువంటి వారు కానీ, భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడేటువంటి వారికి కొంత ఉపశమనము కలిగించేటువంటి వార్త ఈ యొక్క జూన్ నెలలో కలగబోతుంది. మరి వ్యక్తిగత జాతక విషయానికై తప్పకుండా కన్సల్ట్ కండి. ఎందుకు అంటే మీరు జన్మించినటువంటి సమయానికి ఒక టైం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, మీరు జన్మించినటువంటి సమయంలో ఆ సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని మరి మీ యొక్క జాతక చక్రము అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ రాహుకేతువుల మార్పు కూడా జరిగింది ఈ మే నెలలో. మరి మీ వ్యక్తిగత చార్ట్లో రాహుకేతువులు ఎక్కడున్నారు, కుజుడు ఎక్కడున్నాడు, శనైశ్వరుడు ఎక్కడున్నాడు అనేది కూడా దశ అంతర్దశలు కూడా ఏ విధంగా నడుస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ నవాంశ అదేవిధంగా జాతకంలో షష్టక వర్గానికి సంబంధించి కానీ ఇలా చాలా ఉంటవి. సో దాన్ని బేస్ చేసుకొని D1 నుంచి D9 వరకు చార్ట్స్ ఉంటవి. ఇవి చెక్ చేసుకొని పూర్తిగా నడిచేటువంటి దశ అంతర్దశల మీద ఆధారపడితే 100కు 99.9% మనకు ఇట్టే రిజల్ట్ అనేటువంటిది వచ్చేస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మేషరాశి వారికి ఈ 2025 జూన్ నెలలో సుమారుగా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోయే ముందు వీరికి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే రాహువు. ఈ యొక్క రాహువు వల్ల లాజిక్, మ్యాజిక్ ఈ రెండు విషయాలలో ఏదో ఒక అద్భుతాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితేనేమో లాజిక్గా మాట్లాడడం లేదా మ్యాజిక్ చేసి బయటపడడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రము అద్భుతంగా మీకైతే యోగం ఉంది. అద్భుతమైనటువంటి ఉద్యోగం కానీ, అద్భుతమైనటువంటి పరిస్థితులు ఎంతో అద్భుతంగా మారబోతున్నాయి. కానీ కొన్ని పాపకార్యాలు చేయాలి అనేటువంటి ఆసక్తి, కొంత అనవసరమైనటువంటి ఖర్చు. అనవసరమైన ఖర్చు అంటే మొన్న ఈ మధ్య ఒక ఇదే మేషరాశికి సంబంధించినటువంటి అబ్బాయి వేరే ఒక పని మీద తిరుపతికి వెళ్ళడం జరిగింది. అక్కడ అనుకోకుండా ట్రాఫిక్ జామ్ మూలకంగానే ఇంకేదో మూలకంగా పాపం ఫ్లైట్ మిస్ అవ్వడం జరిగింది. అంటే ఎక్స్ట్రా రోజు అక్కడ ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఫ్లైట్ టికెట్ అనేటువంటిది అనవసరం ఖర్చే, మరి అక్కడ టైం వేస్ట్. అంటే చెప్తున్నా ఈ విధంగా వారికి జరిగాయని చెప్పి వారు నాతో చెప్పుకున్నాడు. వారికి ఆ విషయం నేను పాత వీడియోలోనే చెప్పా, జాగ్రత్త నాన్న, మీకు కొంచెము దుబారా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది అని. ఇంకా అదేవిధంగా కొంత నేత్రాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది, జాగ్రత్త. కొంత లాభాల మందగింపు కూడా జరిగినది. మరి ఇప్పుడు ఈ యొక్క జూన్ నెలలో మానసికంగా ఎంతో సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి, శరీరం కూడా అద్భుతంగా మీకు సహకరించేటువంటి పరిస్థితి, కొన్ని ఇష్టమైనటువంటి పనులు నెరవేరేటువంటి పరిస్థితి, ఎంతో చక్కటి ఆరోగ్యంతో అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. శత్రు సమస్యలు అయితే ఎక్కువగా ఉన్నాయి మీకు. ఎట్లా అంటే మీరు అనకూడని మాటలు అన్నారు అని చెప్పి, మీరు చేయకూడని పనులు చేశారని చెప్పి, ఇలా ఎన్నెన్నో కూడా మీకు కొంత శత్రు సమస్యలు అయితే ఉన్నవి. కొంత వేడి ఆహారాల మూలకంగా, వేడి నీటి మూలకంగా కానీ ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉంది, జాగ్రత్త. అదేవిధంగా కొంత సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కనబడుతున్నాయి. కన్సీవ్ అయినటువంటి వారు జాగ్రత్తగా ఉండండి. గత వీడియోలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. కొంత ఎక్కువగా నాన్ వెజ్ అలవాటు ఉంటే మానేసుకోండి. బయట ఫుడ్ ఎక్కువగా కూడా తినేటువంటి ప్రయత్నం చేయకండి మేషరాశి వారు. అదేవిధంగా శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు, కొంత రుణ బాధలు కూడా ఉన్నవి.
మీరు పనిచేసే చోట కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణాలు కూడా కొంచెం ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క మేషరాశి వారు. ఏమి చేసినా కూడా మీకు ఈ యొక్క రాహుకేతు అనేటువంటిది ఎంతో అద్భుతం అనేటువంటిది గుర్తుంచుకోండి. తప్పకుండా డివోషనల్గా కనెక్టింగ్ అయి ఉండాలి. ఇటు మనకు జంతువుల పట్ల ఎంతో ప్రేమాభిమానంతో కలిసి ఉండాలి. ప్రేమ చూపించాలి జంతువుల పట్ల అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే పంచమ కేతువు కనుక కోళ్లకు ఆహారం, చేపలకు ఆహారం, కోతులకు ఆహారం, ఆవులకు ఆహారం, అదేవిధంగా మనకు మూగ జంతువులకు ఆహారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇటు అమ్మవారికి కనెక్టింగ్ అయి ఉండండి అద్భుతంగా కూడా. సో విశేషమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. వివాహం కాని వారికి తప్పకుండా వివాహము దగ్గర దాకా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మనకు సుమారుగా చూసుకున్నట్టయితే మీ ఇంటి వెనకాల సైడ్ నుండి ఏదైనా ఒక సంబంధం వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఇక అదేవిధంగా కొంత అధికారుల యొక్క ఆగ్రహము కూడా లభించేటువంటి పరిస్థితి ఉంది. అధికారుల యొక్క ఆగ్రహము కూడా లభించేటువంటి పరిస్థితి. సో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొంత మీకు ఈ జూన్ నెలలో బుధ ఆదిత్య యోగం ఏర్పడబోతూ ఉన్నది, గుర్తుంచుకోండి. దీనివల్ల అద్భుతమైనటువంటి డబ్బు కనబడేటువంటి పరిస్థితి ఉంది. సర్వదా అనుకూలంగా ఉంది. సో గణపతికి గరకను సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి. చక్కటి ఆరోగ్యము, విందు వినోదాలు, సుఖ సంతోషములు కూడా ఉన్నవి. ఇక అదేవిధంగా కొంతమేర స్థాన చలనము, నివాసములో మార్పు, అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా మేషరాశి వారు ఖచ్చితంగా శనైశ్వరుని యొక్క హోమంలో మీ యొక్క గోత్రనామాలను రాయించుకోండి. లేదా మన ఆధ్వర్యంలో కేవలం 2500కే హోమం చేస్తున్నాం ప్రతి సంకటహర చతుర్థి రోజు. ఇందులోనైనా మీ గోత్రనామాలు ఇవ్వండి, మేము చదివి వీడియోని షేర్ చేయడం జరుగుతుంది. లేదా నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకోండి. లేదా ఇంకా ఏమైనా పూర్తి జాతకానికై సంప్రదించండి. ఆల్ ద బెస్ట్. వ్యక్తిగత జాతక విషయాలకై, కెరియర్ గైడెన్స్ కోసం, విదేశీ ప్రయాణాల కోసం, సంతానము ఇబ్బందిలా ఉన్నా మీ సంతానం కోసం కావచ్చును, అదేవిధంగా కొన్ని వ్యాధులు మీకు ఇబ్బంది పెడుతూ ఉన్నా ఆ వ్యాధుల గురించి తెలుసుకోవాలి అనుకున్నా, ఎక్కడనో డబ్బులు ఇచ్చి స్ట్రక్ అయిపోయారా, ఆ డబ్బులు మాకు ఎట్లా వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనేటువంటి విషయం కానీ, లేదా మీ యొక్క లవ్ లైఫ్ ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది, ఏ వైపు నుండి నాకు సంబంధం వస్తుంది అనేటువంటి పరిస్థితి కానీ, నేను అనుకున్నటువంటి అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ నాకు వివాహం జరుగుతుందా అనేటువంటి పరిస్థితి కానీ, ఇంకా ముఖ్యంగా శత్రువులపై విజయము ఏ విధంగా సాధించాలి అనేటువంటి విషయానికై, మనం చేసేటువంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు గడించాలి అంటే ఏం రెమెడీ చేయాలి, మరి అదే విధంగా కొంత ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా మరి నా జాతకంలో ఉందా గురువు గారు అని అడిగేవారు చాలా మంది ఉన్నారు. సో ఆ విషయాన్ని తెలుసుకోవడానికై మీ పిల్లల భవిష్యత్తుకై సంప్రదించండి మీ మురళీధర్ శర్మ.